ప్రతి జనవరి 1న మనం ఒక్కటే మాట అంటాం, హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ కొత్త సంవత్సరం నిజంగా మనదేనా, లేదా మనం అలవాటుగా మార్చుకున్నామా? మన పండుగలు కాలగమనాన్ని అనుసరిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, ఋతువులు ఇవి మన కాలగణన. కానీ జనవరి 1 భూమి ఋతువులతో సంబంధం లేదు, సూర్యుని గమనంతో సంబంధం లేదు, ప్రకృతిలో ఎలాంటి మార్పు కూడా జరగదు. అయితే అది ఎలా కొత్త సంవత్సరం అవుతుంది? జనవరి 1 అనేది రోమన్ల క్యాలెండర్ నుంచి వచ్చిన తేదీ. యూరప్ రాజకీయాలు, రాజుల సౌకర్యం కోసం నిర్ణయించిన రోజు. అది తప్పు కాదు, కానీ అది మనది కాదు. ఇది ఇలా ఉంటే మన ఉగాది పండుగను చూడండి. వసంత ఋతువు ప్రారంభం, చెట్లకు కొత్త మొగ్గలు వస్తాయి, రైతుకు కొత్త ఆశ వస్తుంది, సూర్యుడు కొత్త గమనంలోకి ప్రవేశిస్తాడు. ఇది కేవలం తేదీ కాదు, ఇది ప్రకృతి చెప్పే కొత్త ఆరంభం. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది, అంటే కొత్త యుగానికి ఆరంభం అని అర్థం. అందుకే మన పెద్దలు పంచాంగం చదువుతారు. దేశం, కాలం, జీవితం ఏ దిశలో నడుస్తుందో తెలుసుకుంటారు. ఇది జనవరి 1న చేసుకునే పార్టీ కాదు, ఇది ప్రణాళిక. మన సంస్కృతి మనల్ని గడియారంతో కాదు, ప్రకృతితో జీవించమని నేర్పింది. మన పండుగలు మనకు ఎలా జీవించాలో చెప్తాయి. అవి మర్చిపోతే మన మూలాలు మర్చిపోయినట్లే. జనవరి 1న మీరు ఆనందించొచ్చు, కానీ దాన్ని మన కొత్త సంవత్సరంగా స్వీకరించకండి. మనం ఘనంగా జరుపుకునే ఉగాది పండగ మన కాలం, మన సంస్కృతి, మన ఆత్మ. ప్రకృతి మారినప్పుడు మారుదాం, మన మూలాల్ని గుర్తుపెట్టుకుందాం, మన పండుగలను గౌరవిద్దాం. ఎందుకంటే మనది అనిపించే కొత్త ఆరంభం ప్రకృతి నిర్ణయించిన ఉగాది మాత్రమే. ఇతరుల క్యాలెండర్ అనుసరించడం సౌకర్యం, మన సంస్కృతిని అనుసరించడం గర్వం.